వ్యాప్తంగా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం పేరుతో గ్రీవెన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే తమ సమస్యలను పరిష్కరించమని మండల కేంద్రాల్లో జరిగే గ్రీవెన్స్ లో అర్జీలిస్తున్న బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నా అక్కడ న్యాయం జరగట్లేదట. దీంతో వారు దూర ప్రాంతాల నుంచి ఒంగోలు వచ్చి కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి తమ బాధలను విన్నవించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ రోజు జరుగుతుంది. కార్యక్రమాన్ని చూసుకుంటే దాదాపుగా 400 నుంచి 500 మంది వరకు ఉదయం నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడికి వస్తున్న అర్జీదారులు చాలా మంది భూ సమస్యలు ఇతర సమస్యలతో వస్తున్నప్పటికీ వాటిలో ఎక్కువ శాతం అయితే స్థలాలు పొలాలకు సంబంధించినవే ఉన్నాయి. అలాగే డిజేబుల్డ్ పర్సన్ కి సంబంధించి వాళ్ళకి రావాల్సిన వీల్ చైర్స్ వాటికి సంబంధించి అట్లాగే ఏదైతే ఈ రహదారుల విస్తరణలో ఇల్లు పోతున్నాయో వాటికి సంబంధించి అయితే అర్జీలు అయితే వస్తున్న పరిస్థితి. అది ఈ సమస్యల మీద ఎన్నిసార్లు తిరుగుతున్నా గానీ అధికారులు అయితే పట్టిపట్టంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనతో పాటు కొంతమంది అర్జీదారులు వారైతే ఒకతను అయితే డిజేబుల్డ్ పర్సన్ ఉన్నాడు. ఈయన గత 3 సంవత్సరాల నుంచి 2023 నుంచి ఇప్పటి వరకు అయితే తనకు ట్రై సైకిల్ ఏదైతే బ్యాటరీ వెహికల్ ఉందో అది కావాలని చెప్పి తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికి 5-6 సార్లు కలెక్టరేట్ దగ్గరకు వచ్చినప్పటికీ ఏ అధికారి పట్టించుకున్న పరిస్థితి అయితే కనపడలేదని చెప్పి ఈయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణ సార్, శేషపురం మండలం దర్శకులపేట పనిచేసి సార్. మీరు ఏ పర్పస్ మీద వచ్చారండి ఇక్కడికి? హ్యాండ్ వెహికల్ సార్, బ్యాటరీ వెహికల్ కోసం సార్. ఎన్ని సంవత్సరాలు నుంచి తిరుగుతున్నారు? 5 సంవత్సరాలు తిరుగుతున్నాను సార్. నాకు పశ్చిమాతం వచ్చి సార్ 9 సంవత్సరాలు బాధపడుతున్నాను సార్. దయచేసి మా సమస్య పరిష్కరించుకోవచ్చు. మీరు గతంలో సిఎస్ పురం అన్నారు కదా, అక్కడ ఏమన్నా మీరు ఇచ్చారు అర్జీ? లేదు సార్, నేను ఇక్కడికి వచ్చాను సార్. ఎన్నిసార్లు నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఒక 10 సార్లు వచ్చాను సార్. మొత్తం అధికారులు ఏమంటున్నారు? చూద్దాం అంటున్నారు సార్. ఇంతవరకు పరిష్కారమే కాలేదు సార్. అక్కడ పెడతాం క్యాంప్, ఇక్కడ పెడతాం క్యాంప్ అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా ఇండియాలో పంపిస్తారు. వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడట్లేదు సార్. వచ్చి పంపిస్తున్నారు, సమస్య చెప్పి పంపిస్తున్నారు. వస్తుంది పోమని అంతే సార్. మరో ఎత్తున్నారు, వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో రహదారుల విస్తరణలో అతని ఇల్లు కోల్పోతున్నారని, తనకు నష్టపరిహారం కావాలని చెప్పి అతనైతే కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మరోసారి వచ్చారు ఇక్కడ ఈ గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన ఇబ్బంది ఏందనేది. చెప్పండి, అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి? కృష్ణనాయనపల్లి సార్, ఏమన్నా ఇల్లు కూలిపోతుంది సార్. బైపాస్ రోడ్డు, సింగరాకొండ బైపాస్ రోడ్డులోకి నా ఇల్లు నాకు ఉండడానికి కూలీ నాలుగు చేసుకొని బతుకుతున్నాం సార్. ఏం చేయను, సెంటు పొలం లేదు సార్. ఎటు చేయను అర్థం కాలేదు సార్ మా పరిస్థితి. మేము రోడ్డు పాలు అవుతున్నాం. మేము ఇక్కడికి వచ్చి 5-6 మాటలు 4 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. సంవత్సరం నుంచి సార్. ఇప్పుడు ఏం చేయను అర్థం కాక మా పరిస్థితి 5 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడ ఏమీ అర్థమే కావడం లేదు సార్. ఏం చేయాలి మా పరిస్థితి? పిల్లలు అందరం ఎండల పాలు వానల పాలు కావాలి సార్. మాకు సెంటు పొలం లేదా, ఇల్లు పోతే మా పరిస్థితి ఏంటి సార్? మాకు నట్టపరమా ఏదైనా డబ్బులు ఏమీ లేదు సార్. వరకు రోడ్డు 1 కిలోమీటర్లు యువతలకి 1 అడుగు ఉన్నది అంతే. నా ఇంటికి ఆ రోడ్డుకు ఏం లేదు సార్. ఆ వల్ల ఏం పోలేదు. నా కృష్ణనారాయణపల్లి